నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవ్పేట గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోని అభివృద్ధి సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు. గత ప్రభుత్వంలో నోచుకోని అభివృద్ధి పనులు నేడు కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి, డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, కదురు రాధాకృష్ణారెడ్డి, కదురు చంద్రారెడ్డి, బులినేని మల్లికార్జున నాయుడు, ఒకటి వెంకటేశ్వరరెడ్డి, రాజిరెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మనం 15th ఫైనాన్స్ లో వేసుకోవడం జరిగింది. 15 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా నుడా నుంచి మనం 50 లక్షలతో ఈ ఊర్లో డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ముఖ్యంగా డ్రైన్లకే అత్యధిక అమౌంట్ ఇవ్వడం జరిగింది. అందుకు నుడా చైర్మన్ కి ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే మన జగదేవ్పేటలో ఏ పనులు ఇంకా మిగిలిన్నాయో ఎలక్షన్స్ ముందు మనం ఏం హామీలు ఇచ్చామో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నెరవేర్చుకుంటామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఈ పద్ధతిలో డ్రైన్లు కానీ రోడ్లు కానీ 15th ఫైనాన్స్ ఫండ్స్ తో కానీ ఏ ఫండ్ నుంచి అయినా చేసుకోగలుగుతున్నాము అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ఏ మేరకు ముందుకు తీసుకెళ్తున్నారో మనకందరికీ కనిపిస్తుంది. ఇది వరకు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఏ రోడ్డు గాని ఏ కాలువ గాని తవ్విన పాపాన్ని పోలేదు, వేసిన పాపాన్ని పోలేదు. ఈ రోజు మనం ఓపెనింగ్లకు వచ్చి శంకుస్థాపనలు చేసుకుంటున్నాం, పనులు ప్రారంభించాం. ఎన్నో ప్రతి గ్రామంలో ఏదో ఒకటి చేసుకోగలుగుతున్నామంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో ప్రణాళికలు రచిస్తూ మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇటువంటి ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం నిజంగా మా అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు ఎంత బాధ్యత కలిగిన వ్యక్తో మీరు నిన్న చూస్తుంటే అర్థమైండేది. అనంతపూర్లో అత్యంత భారీ సభ సూపర్ 6 సూపర్ హిట్ అనే భారీ సభ నిర్వహించడం జరిగింది. తండోపతండాలుగా జనాలు వచ్చారు. మనం సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాము అని ప్రజలందరూ ఒప్పుకొని అక్కడికి రావడం జరిగింది. అటువంటి సభను కూడా ఆయన పక్కన పెట్టి బాధ్యత రహితంగా నేపాల్లో చిక్కుకున్న మన తెలుగు వారిని అందరినీ విజయవాడలో కూర్చొని 24 గంటలు మానిటరింగ్ చేసి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి ఇండియాలో మన దగ్గర దించడం జరిగింది చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మనకి ఇటువంటి మంచి ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం. ఏమా అందరూ బస్సు ఎక్కుతున్నారా? ఫ్రీగా బస్సులు రావట్లే మీకు? మీరు బయటకు పోలేదా? జనం జాస్తి అయిపోయారా? ఇంకా బస్ పెట్టమంటావా? జనం జాస్తి అయిపోయి. సరే పెడతాంలే, ఇంకా బస్ పెడతాం. సో ఈ స్త్రీ శక్తి అనే పథకం మన ఆంధ్రప్రదేశ్ లో ఎంత మహోన్నతంగా జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం. అది కామను వాళ్ళు చెప్తున్నారు సరిపోకుండా తగులేసుకుంటారని. 4 మంటలు చేరితే ఒక దగ్గర తగులేస్తే ఇంకా బస్ ఎక్కేటప్పుడు 30 మంది మహిళలు ఉంటారు. ఆడ తప్పకుండా తగులు అనేది ఉంటాయి. సో అవన్నీ కాదు, బట్ ప్రభుత్వం మనకి ఏదైతే స్త్రీల కోసం మహిళల కోసం పెట్టిన మహోన్నత పథకమైన స్త్రీ శక్తి పథకం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. అంటే మాటల్లో సోదరు కాదు, నిజంగా నాకు సోదరు ప్రశాంత్ రెడ్డి గారికి, అదే రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కమలాకర్ రెడ్డి గారు, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు, అదే రకంగా రాధాకృష్ణారెడ్డి గారు, వీరేంద్ర చౌదరి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా అందరిని పేరు పేరున చంద్రారెడ్డి, అదే రకంగా జగదేవపేట గ్రామ
ప్రజలకి, నా మీడియా మిత్రులకి నా నమస్కారం. ఈరోజు జగదేవపేటకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు ఇక్కడ బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, అందరు కలిసి ఉన్నారు. దానికి నా సోదరు అడిగింది, నాకు కోవూరికి నోడా తరఫున ఎక్కువ నిధులు కావాలన్నా అని. అమ్మా, నువ్వు ఎక్కడ చెప్పినా ఇచ్చేదానికి నేను సిద్ధం. ఎందుకంటే ఒక పక్క మీ భర్త విపిఆర్ గారు సొంత నిధులతో ఈరోజు జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు. అందుకనే నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, విపిఆర్ నాయకత్వం అని. విపిఆర్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ అనుకోబాకండి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా వస్తుంది. విపిఆర్ 2 పేర్లు అంట, దాంట్లో 2 నాయకత్వం. నిజంగా కోవూరు ప్రజల అదృష్టం ఏంటంటే ఆవిడ ఇక్కడ ఎమ్మెల్యే కావడం. గత ఎమ్మెల్యేల సంగతి మీరు చూశారు, దాచుకోవడం, దండుకోవటం, ప్రతి దాంట్లో పర్సంటేజీలు, నాకెంత నీకెంత ఇక్కడ ఉన్నాయి. అదే రకంగా మా నోడా ఇంజనీర్లు కూడా వచ్చున్నారు. ఇక్కడ మిగతా ఇంజనీర్లు కూడా వస్తే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది. ముందు మా మేడం గారు కనపడితే ఇప్పుడు చంద్రయ్య గారు, మనోహర్ గారు కూడా వచ్చినట్టున్నారు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గాన్ని ఆమె సోదరుడుగా నోడా తరఫున ఎంత కావాలన్నా ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పద్ధతిలో నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ, అదే రకంగా ఎవరు కూడా ఇది లేదు, మాకు ఈ కాలువ నీళ్లు పోవటం లేదు, ఈ స్తంభంలో లైట్ వెలగట్లేదు, కోవూరు నియోజకవర్గమే రాష్ట్రంలో కొద్ది ఆదర్శ నియోజకవర్గాల్లో కోవూరు నియోజకవర్గం కావాలని నేను కోరుకుంటున్నా. తప్పకుండా సోదరి ప్రశాంత్ రెడ్డి గారు చేస్తారు. అందరూ కూడా ఆమె సహకరించమని చెప్పి నేను ఇప్పుడు పార్టీలు వద్దు, ఒకే ఎజెండా, అభివృద్ధి ఎజెండా, విపిఆర్ ఎజెండా. దాని కింద అందరం పనిచేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.